ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాలా మహానాడు జాతీయ అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న పిలుపు మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యన్న గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రెండు రామచంద్రన్న, నీరటి సీనన్న, అటు రాజు, బత్తుల కమలాకర్ వీరందరి సమక్షంలో నన్ను సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తూ, ఏదైతే ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందో దాంట్లో తీవ్రమైన అన్యాయము మాలలకు, మాల ఉపకులాలకు మాత్రం జరిగింది. మొన్నటి ఉద్యోగ నియామకాల్లో కావచ్చు, విద్యార్థుల సీట్లు లేదా ఎంసెట్ కానీ మెడికల్ కానీ ఇతర సీట్ల కేటాయింపుల్లో బాగా తీవ్రమైన అన్యాయం ఎవరికైతే జరిగిందంటే మాల ఉపకులాలకే జరిగింది. అన్నట్టు జీవో 99ని వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసి దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ నెల 8న రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని అందరం మాల సోదరులు, మాల ఉపకులాలు అందరూ కలిసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మాల సోదరులందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై మాల, జై పూలే. 99 జీవో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ మాలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసి ఏబిసిడి వర్గీకరణ ద్వారా అన్యాయం చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా డైరెక్షన్ ఇప్పించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో భాగంగానే మాలలపై కక్ష కట్టి మాల ఉపకులాల మీద కక్ష కట్టి ఇలా 99 జీవోని ఏదైతే తీసుకొచ్చి తప్పుల తడుపుగా ఉన్నటువంటి ఏది జనగణన లేకుండానే ఇలా ఎంపిరికల్ డాటా లేకుండా ఇలా తీసుకొచ్చినటువంటి ఏదైతే వర్గీకరణ ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి 99 జీవోను రద్దు చేస్తూ ఏదైతే మన డాటా ఉన్నది దాని ద్వారా మన ఇలా మాల విద్యార్థులు కానీ ఇలా ఉద్యోగస్తులు కానీ చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. దాన్ని వెంటనే 99 జీవోను రద్దు చేసి మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ చేయకపోతే దీని మీద మాల ఉపకులాలు విద్యార్థులందరూ కూడా కలిసికట్టుగా రేపు జరగబోయే 8వ తారీఖు నాడు మన ఎమ్మెల్యే ఆఫీసుల ముట్టడి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ, ఇవాళ ఏదైతే మన పిల్లి సుధాకర్ గారి నాయకత్వంలో ఇవాళ 8వ తారీఖు నాడు ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై భీమ్, జై మాల. రాష్ట్రంలో మరి ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ఏదైతే విధానం ఉందో దాని ప్రకారంగానే పోస్టల్ విధానంతో వల్ల 3 గ్రూపులుగా దీన్ని విభజించడం జరిగింది. దీని ద్వారా ఈరోజు సి గ్రూపులు ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి విద్యార్థి అడ్మిషన్స్ కానీ తర్వాత ఉద్యోగ అవకాశాలలో నష్టపోవడం జరుగుతుంది. ఈ 99 జీవో ఏదైతుందో దీన్ని సరి అయినటువంటి పద్ధతులు లేదని భావిస్తూ మరి జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆఫీసుల ముందు దాన్ని ధర్నా చేయడం జరుగుతుంది, ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ముట్టడి కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యులు కానీ, గ్రామీణ ప్రాంతాలలో మండల బాధ్యులు కానీ, గ్రామ కమిటీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాం. అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారి పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 99 ఏదైతే గెజెట్ జీవో ఉందో ఆ జీవో వల్ల సి గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతుందో
దాంట్లో మేము పదే పదే చెప్పడం జరుగుతుంది. ఈ జీవో సరి అయినటువంటి పద్ధతులు లేదు. మరి కేవలం సి గ్రూప్ను టార్గెట్ చేసి మరి ఈ యొక్క ఉపకులాలకు మాల ఉపకులాలకు సంబంధించినటువంటి దాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రభుత్వ కుట్ర కావచ్చు అని మేము భావిస్తూ దీన్ని మరి 8వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే ఆఫీసుల ముందు ఈ యొక్క ముట్టడి కార్యక్రమం మేము విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిస్తున్నాం. అట్లాగే ఈ జీవో కాపీలను కూడా మేము ఆ రోజు ముట్టడి కార్యక్రమంలో భాగంగా కార్యాలయాల ముందు దగ్ధం చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ జీవో వల్ల సి గ్రూపులు ఉన్నటువంటి మాలలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుంది. అందుకోసమే ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి దీన్ని పునర్సమీక్షించాలని కోరుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ బాధ్యులుగా ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించినటువంటి ఎల్ల రాజకుమార్ను నియమిస్తూ మరి అట్లాగే చందుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యులుగా బత్తుల కమలాకర్ గారిని కూడా నియమించడం జరిగింది. ఇది రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.